సిపిఎం కార్యాలయంలో సిపిఎం నారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం పైన నాయకులపైన దుమ్మెత్తిపోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాదని మాటల్లో విశ్వసనీయత లేదని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పరం చేసేదే లేదని చెప్పలేదని, ఈ 5 ఏళ్ల అమరావతి పనులు ఆగిపోవడానికి బాధ్యత ప్రధాని ఊహించాలి అని, దేశంలో కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇవ్వాలి కానీ మన ప్రధాని అప్పు ఇప్పిస్తానని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగపరమైన మండల్ కమిషన్ పనిచేశాడు. అప్పుడు ఇదే బీజేపీ మండల్ వర్సెస్ కమాండర్ అంటే బీజేపీ అస్త్రం. చివరికి దీన్ని మండల కమిషన్ రద్దు చేయమని కోరారు బీజేపీ వాళ్ళు. ఆయన ఒప్పుకోలేదు. లేకపోతే విత్డ్రా చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు బీజేపీ విత్డ్రా చేసుకుంటే గవర్నమెంట్ పడిపోతుంది. నా గవర్నమెంట్ పడిపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఈ మండల కమిషన్ విత్డ్రా చేసుకుని చెప్పేసి వీపీ సింగ్ నిలబడ్డాడు. అందుకని ఇప్పుడు ఆ మండల కమిషన్ ఆ విధంగా నిలబడింది. అప్పటి నుంచి వ్యతిరేకమే, కులగణనకు వ్యతిరేకమే. చివరికి అందరూ కలిసి కోరుతున్నారు. ఎందుకంటే వచ్చే రాజ్యాంగంలో వచ్చే అనేక అంశాలపైన బెనిఫిట్ సంపాదించాలంటే జనాభాలో ఎవరు ఎక్కడ దాల్చుకోకుండా పోతే బెనిఫిట్ సాధ్యం కాదు. రాజ్యాంగ హక్కులు కూడా కావాలి. కేవలం సంక్షేమ పథకాలతో పరిష్కారం ఇది కాదు. దాంట్లో ఇప్పుడు నుంచే మేము కొట్లాడుతున్నాం చేయమని చెప్పండి. ఇప్పుడు మొన్న కులగణన చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. నేను స్వాగతం పలుకుతున్నాను సిపిఐ. చాలా మంది ఇది అవుతుందా చస్తుందా అని మేనమాష లెక్క పెడుతున్నారు. అసమ్మత ప్రశ్న వేస్ట్. తీసుకున్న దేశం కరెక్టే. కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా స్వాగతం పలుకుతున్నాం. అయితే దీనికి టైం బౌండ్ ఉండాలి. నిర్దిష్ట కాలమానం ప్రకారం మీరు పూర్తి చేస్తామని చెప్పేసి ప్రకటించకపోతే ఇది అంటే పోతూనే ఉంటుంది. అందులో నేను స్పష్టంగా కోరేది ఏంటంటే ఒక నిర్దిష్ట కాలమానం ప్రకటించాలి. ఒకటి, నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ 1929 2029లో పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. 2029 లోపల ఇవన్నీ పూర్తి చేసి పార్లమెంటుకు అసెంబ్లీలో కూడా చట్టసభలకు కూడా రిజర్వేషన్ కల్పించేటువంటి పద్ధతికి పోవాల్సిందే. ఇది గీట్రాయి 2029 పార్లమెంట్ ఎలక్షన్ లోపు ఇవన్నిటిని పరిశీలించి బీసీలకి చట్టసభల్లో, పార్లమెంట్లో, అసెంబ్లీలో రిజర్వేషన్ ప్రకారం పోటీ చేసేటువంటి అవకాశం కల్పిస్తే అప్పుడు బీజేపీ ప్రకటించిన సెన్సెస్కి అర్థం అవుతుంది. క్రితం వచ్చిన ఈ పునారాయి విషయాలు 10 ఏళ్ళుగా అది శ్మశాన వాటిగా మారిపోయింది. మరి 10 ఏళ్ళుగా ఆయన ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నాడు. మరి 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోడీకి అనుకూలుడే, మోడీకి వ్యతిరేకమైన పొజిషన్ లేడు. అట్లాంటప్పుడు ఈ 10 ఏళ్ల పాటు వేసే పునాది ఏమైంది, ఎక్కడ జరిగింది, ఏంటి అని చెప్పేసి పొరపాట్లు అడగలే. ఒక విధంగా అవమానం కదా. తన చేతిలో పునాది వేసిన తర్వాత అది ఆ విధంగా మట్టి కొట్టుకుపోతుంటే అడగాల్సిన బాధ్యత ఎవరికైనా ఉంటుంది. మేము కూడా ఎక్కడ పోయి పార్టీ ఆఫీస్ ఫౌండేషన్ వేస్తే నెక్స్ట్ మీరు అడుగుతాం ఏమైంది అడగలేదు. పోనీ అడగలేదు. నేను వచ్చి ఉపన్యాసం ఇచ్చాను. రేపోట్లాగానే మనుషులకైతే మనసు ఉంటుంది, హృదయం ఉంటుంది, హృదయ స్పందన ఉంటుంది. స్పందన ప్రకారం మాట్లాడుతుంది నిజాయితీ. కానీ రేపోట్స్ కట్ కాదు. కీచి పెట్టేస్తే రేపోట్ మాట్లాడుతుంది. అట్లా చంద్రబాబు నాయుడు, మోడీ ఇద్దరు రాబోట్ లాగానే బిహేవ్ చేశారు తప్పితే ఒక స్పందన కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా నాకు కనపడలేదు. ఎందుకు కనపడిందంటే ఆ 10 ఏళ్ళు కానీ జరిగి ఉంటే ఈ పార్టీకి సుందరవందరంగా ఉండేది. క్యాప్టెన్ బ్రహ్మాండం ఉండేది. పోయింది. ఇప్పుడు పచ్చికి బయలు లాక్కుంటుంది. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? బాధ్యత వహించాల్సింది నెంబర్ 1 ప్రధానమంత్రి మోడీ, నెంబర్ 2 జగన్మోహన్ రెడ్డి, నెంబర్ 3 చంద్రబాబు.
అయితే ఒక ఆయన ముసలి తప్పించిపోయాడు. మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఫార్మాలిటీ ప్రకారమే రావాలి. భారత రాజ్యాంగ వ్యవస్థలో ఫార్మాలిటీస్ ప్రధానమంత్రి వచ్చినప్పుడు మొన్న దాకా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కత్తసి కాలతో వచ్చి ఉండాల్సి రాలేకపోయాడు. ఆయన కనపడలే. అనేక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వచ్చినాయి, ఇండస్ట్రియల్ మినిస్టర్ కనపడలే. అంటే ఈ అన్ని రంగాలకు ఈయనే ప్రధానమంత్రిగా, ఆ రంగాల్లో వాళ్ళు లేరా? కాబట్టి డెమోక్రసీ లోపిందంటే ప్రభుత్వం ఇంటర్నల్ డెమోక్రసీ మొత్తం నాశనం అర్థపెట్టి. రెండవది, దీనికి మొత్తం సహాయం చేస్తా ఉన్నారు. 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు వస్తుంది. అది అప్పు కాదు, మరి గ్రాంటర్ అన్నారు. తర్వాత 10% సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తే 90% స్టేట్లకి కట్టుకోవాలని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇదంతా కరెక్ట్ కాదు, మొత్తం గ్రాంటే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నాకు పార్లమెంట్ ఇచ్చినటువంటి లెటర్ ఆన్సర్ చూశాను, నేను లోన్ రికార్డు ఇస్తాను. దాన్ని ఎక్కడ కానీ 2,500 కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తుంది, మిగతా లోన్ గ్యారంటీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఆ లోన్ మొత్తం వరల్డ్ బ్యాంక్కి కట్టుకోవాలి, వరల్డ్ బ్యాంక్కి రాష్ట్ర ప్రభుత్వం కట్టుకోవాలి. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి షూరిటీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 10% గ్రాంట్, అది వాళ్ళకి కట్టాలిగా మనకు అనవసరం. మిగతా 13,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్కి కట్టాల్సిందే. ఇది ఆ నిజాన్ని దాచిపెడుతున్నారు, మొత్తం వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి. అది పెట్టుకోలేదు, పెట్టుకోమని లోన్ ఇప్పిస్తున్నారు. తర్వాత ఆయన ఏమంటాడు, చంద్రబాబు నాయుడు గురువు అంటాడు, నేను ముఖ్యమంత్రిగా గుజరాత్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన కూడా నేను చాలా నేర్చుకున్నాను అన్నాడు. ఒక్క నిజం ఒప్పుకుంటారా? ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మారణ హోమం జరిగింది, ప్రపంచవ్యాప్తంగా మారణ హోమం జరిగినటువంటి ప్లేస్ అది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఈ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. డిమాండ్ చేశారు చెప్పండి. డిమాండ్ చేస్తే ఈయన్ని వచ్చి కాకా పట్టుకోవడానికి అప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నాడు, ఈయన కన్వీనర్గా ఉన్నాడు, వాళ్ళ పార్టీ కన్వీనర్గా ఉన్నాడు. ఎవరు చెప్పారు, అయ్యా వాజ్పేయి కోపం వస్తుంది లేనిపోతాను చెప్పి చంద్రబాబు నాయుడు కాకా పట్టుకోమని. చంద్రబాబు నాయుడు దగ్గరికి 3 మాటలు వచ్చాడు, ఒకసారి ఎయిర్పోర్ట్లో, ఒకసారి హైదరాబాదు, ఒకసారి ఢిల్లీ. ప్రయత్నిస్తే చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇవ్వలే. ఇది ఫ్యాక్ట్ కదా, చెప్పండి. అంటే అయిపోయింది కదా, అయిపోయి మంచిదే. అలాంటి వాడు ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు బ్రహ్మాండం పొగుడుతుంటే చంద్రబాబు మోడీ గురించి అమోఘంగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు కదా, ఇదే మోడీ గారు కదా శంకుస్థాపన చేసి బట్టి నీళ్ళు మొఖాన్ని కొట్టిపోయి 1 పైసా డబ్బులు ఇవ్వకుండా ఏడిపించింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే అనేక ఆటంకాలు పెడతాంటే కనీసం ఈ ఆటంకం పెట్టబాగా క్యాప్టెన్ చెప్పేసి ఒక మాట చెప్పగలిగాడా? చెప్పకపోగా అన్ని ఆయన సహాయం చేశాడు కదా. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సహాయం చేయలేదు. ఆయన అపోజిషన్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారులు ఆయనకు సపోర్ట్ చేశాక క్యాపిటల్ కట్టమని చెప్పలే. ఇప్పుడు మొత్తం ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నాడు అనిపిస్తుంది. ఒక మాట చెప్తుంటే నమ్మేవాడు. అవేమీ సంబంధం లేకుండా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చిపోయారు. దానిలో ఈ రాష్ట్రానికి అభివృద్ధి సంబంధించి ఏం చేస్తా అని చెప్పండి. ఆల్రెడీ రైల్వే బ్రాడ్ గేజ్ మీటర్ గేజ్ మారుతా ఉంది, హైవే నడుస్తుంది. ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ గత 3-4 ఏళ్ళు నడుస్తున్న ప్రాజెక్ట్స్. వాటికి అన్నిటికీ కర్టన్స్ కట్టి రిమోట్ ఓపెన్ చేసి ఇదంతా ఈయనే చేస్తుంటే చెప్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం 70-80 వేల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ చేపడతారు. ఈ అబద్ధాలు తింటూ కళ్ళు చేస్తారని నేను ఒకటే, ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలంటే
ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినారు కదా, ఎందుకు ఇవ్వలేదు? ప్రత్యేక హోదా కానీ మనకి ఇచ్చి ఉంటే భిక్షాటనకు అక్కర్లే. దానికి ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం మనకు వస్తాయి అభివృద్ధికి. ఆటోమేటిక్గా అభివృద్ధికి ఉపయోగపడేటువంటి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయకుండా ఏ రోజుకి ఆ రోజు భిక్ష వేసేటువంటి దాన్ని సంతోషపడతా ఉంటే, రోజు భిక్షగానికి సంగతి పెడతా ఉంటే ఒకరోజు వచ్చి అన్నం పెట్టారట, అబ్బా అన్నం పెట్టాలని మురిసిపోయాడట. అట్లా మురిసిపోయేటువంటి గుణాలు చెప్తే, అయ్యా మాకు నిరంతరం మాకు సహాయంగా ఉండే పద్ధతిలో ప్రత్యేక హోదా కావాలని అడగలేకపోయారు. స్టీల్ ప్లాంట్ ఉంది, మరి స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేయడానికి ఒక తీర్మానం చేశారు కేంద్ర కమిటీ. ఆ తీర్మానం ఇంకా రద్దు కాలేదు. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ మేము పబ్లిక్ సెక్టర్ పెడతారు ఒక మాట చెప్పలేకపోయాడు, చెప్పించుకోలేకపోయాడు. ఇప్పుడు తెరార్థన ఉంది, ఉద్యోగం చల్లారితే దాన్ని వెనకాకొచ్చేద్దామని చెప్పండి. జగన్ హామీ లేకుండా పోయింది. మరి పబ్లిక్ సెక్టర్ సంబంధించి పూర్తి లేకుండా పోయింది. రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అవుతుంది? నిరుద్యోగ సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది? ఇది మంత్రవేస్తూ వస్తుంది ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ చెప్పలే, సైలెంట్గా ఉండిపోయారు. ఆయన ఉపన్యాసం అంతా మూగదప్పు ఉపన్యాసమే. నిజంగా రాష్ట్రానికి అభివృద్ధి కావడానికి ఉపయోగపడే పద్ధతి ఒక్క మాట చెప్పలేదు. రాజధానికి డబ్బులు మేము ఫ్రీగా ఇస్తామని చెప్పలేదు, స్టీల్ ప్లాంట్ నిలబెడతామని చెప్పలేదు, పారిశ్రామిక అభివృద్ధికి ఉపయోగపడే పద్ధతుల్లో స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పలేదు. ఏమీ చెప్పకుండానే ఆయన ఉపన్యాసించుకుంటుంటే ఆనందంగా ఎగిరిపోయి ఉప్పొంగిపోయి చేస్తారు. రాజు వస్తుంటే వెనకాల సోపుదారులు ఉంటారట, రాజు విడ సోపుదారులన్నీ వెనకాల పరదా పెట్టుకుని దిగేవాడు. అట్లా రాజు వస్తుంటే వెనకాల పవన్ కళ్యాణ్ ఒక పక్క, చంద్రబాబు పక్క వెనకాల పరదాలు మోసుకొని దిగాడు. చెప్తే ఎంతకంటే విశాఖం కనపడదు. ఒక్క మాట్లాడుకుండొచ్చు కదా, మేము కొట్లాడినామయ్యా ప్రత్యేక హోదా కోసం, మాకు సహాయం చేయి, ఇప్పటికే మూలబడిపోయింది క్యాపిటల్, మాకు ఫ్రీగా డబ్బులు ఇవ్వండి, గ్రాంట్కి ఇవ్వండి ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. క్లియరెన్సెస్, దీనికి చట్టబద్ధత రావాలి. మన రాష్ట్రానికి చట్టబద్ధత ఇంకా రాలేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా మాటలు చెప్పాడు, చట్టబద్ధత కల్పిస్తాను కదా, కల్పిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఆత్మస్తుతి పరంలాగా జరిగింది తప్ప ఈ రాష్ట్రానికి అభివృద్ధి అవుతుంది అని వాళ్ళ కదా చేస్తే మన తక్కువ పడుకోవచ్చు. దానికి సెల్ఫ్ సబ్స్టైన్ క్యాపిటల్ అది. అవి లీజుకి ఇచ్చుకుంటే కూడా డెవలప్మెంట్ ఇచ్చుకుంటే కూడా కడతారు వాళ్ళు. అది కాకుండా ఇప్పుడు ఏమంటున్నాడు, ఇంకొక 40,000 ఎకరాలు తీసుకోవాలంటున్నాడు. ఇప్పుడు తీసుకొని నెత్తి తెచ్చుకొని ఇప్పుడు దాకా వచ్చింది. మళ్ళీ ల్యాండ్స్ అంతా చేసుకుంటే రైతులందరూ అయిపోవాలన్నా, రైతులు బాగుపడతారు కదా. హాయ్, నమస్తే. మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్, తెలుగువారి గుండె చప్పుడు.